హలో ఎమీ తెలుగు మిత్రమా, మీరు బాగా చేస్తున్నారని ఆశిస్తున్నాను. మేము చర్చించడానికి అద్భుతమైన వెబ్ సిరీస్ ని కలిగి ఉన్నాము. ఈ రోజు మనం కొత్తగా విడుదల చేసిన వెబ్ సిరీస్ గురించి చర్చించబోతున్నాం. హీరమండి సంజయ్ లీలా బన్సాలి మిమ్మల్ని అతను సృష్టించే లోకాలకు తీసుకెళ్లే కలలో రాణిస్తున్న మాస్ట్రో. దాదాపు మిమ్మల్ని అక్కడ టెలిపోర్టింగ్ చేసినట్లుగా. హీరమండి ది డైమండ్ బజార్ లో అతని సిగ్నేచర్ స్టైల్ ఒక గొప్ప రచనగా కథనాన్ని సృష్టిస్తుంది. ఇది ఒకరిని ఆలోచించేలా చేస్తుంది. ఎంత గొప్పతనం, చాలా గొప్పతనం. దాదాపు అతని అన్ని రచనలను, ముఖ్యంగా అతని ఆవర్తన కథలను పరిశీలించిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీని గొప్పతనానికి ప్రతిరూపంగా ప్రకటించడం సురక్షితం. హీరామండి ద్వారా అతను తన కథనం మరియు దర్శకత్వంతో మాయాజాలాన్ని మరోసారి అనుభవించాలని మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ప్రతి సెకను నిరీక్షణ విలువైనదిగా రుజువు చేస్తుంది. సంజయ్ లీలా బన్సాలి మిమ్మల్ని స్వయంగా అక్కడ టెలిపోర్టింగ్ చేస్తున్నట్లుగా అతను సృష్టించే లోకాలకు మిమ్మల్ని తీసుకెళ్లే కలలో రాణిస్తున్న మాస్ట్రో. హీరమండి ది డైమండ్ బజార్ లో అతని సిగ్నేచర్ స్టైల్ ఒక గొప్ప కథనాన్ని సృష్టించి ఆలోచించేలా చేస్తుంది. ఎంత గొప్పతనం, చాలా గొప్పతనం. ఎక్కడ ప్రారంభించాలి? మనోహరమైన సెట్లు, పదునైన నటన, మనోహరమైన శ్రావ్యమైన స్వరాలు, మంత్రముగ్ధులను చేసే సౌరభం. హీరమండి గురించిన ప్రతి ఒక్కటి అద్భుతమైన వైభవాన్ని వెదజల్లుతుంది. స్క్రీన్ నల్లగా మారిన తర్వాత చాలా కాలం పాటు ఉంటుంది. భన్సాలి పని గురించి మనకు బాగా తెలిసినప్పటికీ ఈ వెబ్ షో ఫార్మాట్ అతనికి సరిగ్గా సరిపోతుందని అనిపిస్తుంది. ఇక్కడ అతను పాత్రల లోతు యొక్క పొరల మీద పొరలను లోతుగా పరిశోధించడానికి స్వేచ్ఛగా ఉన్నాడు. అప్రయత్నంగా మిమ్మల్ని అతని ప్రపంచంలోకి ఆకర్షించే ఒక గాఢతను రూపొందించాడు. మిమ్మల్ని పూర్తిగా ఆకర్షించాడు. ఈ ధారావాహిక బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో లాహోర్లోని రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ హీరా మండిలోని తవాయిఫ్ల జీవితాలను పరిశీలిస్తుంది. తవాయిఫ్ల మధ్య అంతర్గత కలహాలు, వారి కుటుంబ నాటకాలు, అధికార పోరాటాలు మరియు షాహీ మహల్ పై నియంత్రణ చుట్టూ ఉన్న మురికి రాజకీయాలు లోపల విప్పుతాయి. మరోసారి భన్సాలి తన కథనానికి మరియు ప్రతి ఒక్కరి చుట్టూ అల్లిన సబ్ప్లాట్లతో పాటు సంక్లిష్టంగా రూపొందించిన పాత్రలకు పెద్ద వైభవం. చర్చలు తరచుగా పురుషులు రాయడం లేదా స్త్రీలు రాయడం చుట్టూ తిరుగుతున్నప్పటికీ భన్సాలి నిజంగా పురుషులు స్త్రీలను వ్రాస్తారు అనే భావనను చక్కగా మూర్తీభవించారు. అతని లెన్స్ ఒక రిఫ్రెష్ దృక్పథాన్ని అందిస్తుంది. క్లిచ్ క్యారెక్టరైజేషన్ల నుండి స్పష్టంగా ఉంటుంది. ఫరీదా జలాల్, జయతి భాటియా మరియు అతిథి పాత్రలో రిచా చద్దా యొక్క ఆశ్చర్యకరమైన ప్రదర్శన వంటి సహాయక పాత్రలు కూడా చాలా లోతుగా వ్రాయబడ్డాయి. అవి కథనంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. ఈ ధారావాహిక నిజంగా ప్రత్యేకమైనది. ఇందులో స్త్రీ కేంద్రీకృత దృష్టి ఉంది. ఇక్కడ హీరామండిలో స్త్రీలు రాజ్యమేలుతారు. మగ పాత్రలు కథను సుసంపన్నం చేయడానికి కేవలం ఆధారాలుగా పనిచేస్తాయి. అటువంటి దయ, గాంభీర్యం, వివరాలకు శ్రద్ధ మరియు శక్తితో స్త్రీవాదం యొక్క చిత్రణ నిజానికి నిజమైన మహిళా సాధికారత యొక్క వ్యంగ్యం మరియు దృష్టికి నిదర్శనం. కథనం ఎంతగా ఆకట్టుకుంది అంటే మీరు ముగింపుకు చేరుకునే వరకు సమయాన్ని కోల్పోతారు. ఉర్దూ మరియు షుద్ హిందీలో తవైఫ్ల ప్రావీణ్యం చెవులకు ఆహ్లాదకరమైన స్పర్శను జోడిస్తుంది. తీవ్రమైన నాటకీయత మధ్య ప్రేక్షకుల దృష్టిని పట్టుకోవడం సవాలుగా ఉన్నప్పటికీ సంజయ్ లీలా భన్సాలి సరైన తీగలను కొట్టడంలో విజయం సాధించాడు. సెట్స్, కొరియోగ్రఫీ, సెట్టింగ్ మరియు కాస్ట్యూమ్స్ భన్సాలి ప్రొడక్షన్స్ నుండి ఆశించిన విధంగా విలాసవంతంగా అద్భుతమైనవి. అయితే కాస్టింగ్ మరియు ప్రదర్శనలు నిజంగా ప్రకాశిస్తాయి. మల్లికా జాంగా మనీషా కొయిరాలా ఈ పాత్రలో తనను తాను మించిపోయింది. నిజమైన నటన అంటే ఏమిటో ఉదాహరణగా చెప్పవచ్చు. తెలివి మరియు చాకచక్యం నుండి దుర్బలత్వం మరియు స్థితిస్థాపకత వరకు అనేక రకాల భావోద్వేగాలను ప్రదర్శించే పాత్రలో ఆమె సజావుగా సరిపోతుంది. ఒక బాధాకరమైన సంఘటన తర్వాత ఆమె ఫౌంటైన్ కింద కూర్చున్నప్పుడు సన్నివేశంలో గూస్బంప్లు రావడం నాకు గుర్తుంది. పోలీస్ స్టేషన్లోని మరొక సన్నివేశంలో బ్రిటిష్ అధికారులు తన కుమార్తెకు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆమెను పాడటానికి మరియు నృత్యం చేయమని బలవంతం చేయడంలో కోయిరాలా యొక్క చిత్రణ అసహ్యమైన భావోద్వేగం మరియు ఆత్మను వెదజల్లుతుంది. ఆమె పగిలిపోయే స్వరం మరియు కన్నీటి నృత్యంతో వీక్షకులను ఆకర్షించింది. ఫరీదాంగా సోనాక్షి సిన్హా మొదటి నుండి చివరి వరకు తన నటనతో వీక్షకులను కట్టిపడేసింది.
మల్లికా జాన్ మరియు మల్లికా జాన్ మధ్య డైనమిక్ కథనానికి లోతును జోడించి సిన్హా యొక్క బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది. అంజీదా షేక్ యొక్క వహీదా పాత్ర నిజమైన సానుభూతిని రేకెత్తిస్తుంది. ఆమె నటన ప్రామాణికమైనది మరియు అప్రయత్నంగా ఉంది. బిబ్బో జాంగా అదితి రావ్ హైదరి గాంభీర్యం మరియు లోతును వెదజల్లుతుంది. షర్మిన్ అలంజేబ్గా ప్రశాంతమైన మరియు అప్రయత్నమైన నటనను ప్రదర్శిస్తుంది. అయినప్పటికీ ఆమె అప్పుడప్పుడు కీలకమైన సన్నివేశాలలో ప్రామాణికమైన భావోద్వేగాలను తెలియజేయడం లేదు. లజ్జో పాత్రలో రిచా చద్దా యొక్క అతిథి పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. వీక్షకులు మరిన్ని వాటి కోసం ఆరాటపడేలా చేసింది. ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్ మరియు అధ్యాయంలకు ప్రదర్శించడానికి పెద్దగా ఏమీ లేదు. అయితే తాహాషా తాజ్దార్గా తన లోతైన పాత్రలో మెరిసింది. అలంజేబ్తో అతని కెమిస్ట్రీ అతని క్యారెక్టరైజేషన్ కు పొరలను జోడిస్తుంది. అయినప్పటికీ వారి ప్రేమ కథ చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇది సిరీస్ లోని ఏకైక తక్కువ పాయింట్ ని సూచిస్తుంది. మొత్తం మీద మొత్తం తారాగణం మెచ్చుకోదగిన ప్రదర్శనలను అందజేస్తుంది. ఇది భన్సాలి ప్రొడక్షన్స్ యొక్క ట్రేడ్ మార్క్ అయిన షో యొక్క మాస్టర్ ఫుల్ సంగీతంతో అనుబంధించబడింది. SLB యొక్క అద్భుతాన్ని నిజంగా మెచ్చుకోవాలంటే ఈ ప్రదర్శనను ప్రత్యక్షంగా అనుభవించాలి. ఇది కేవలం పదాలను అధిగమించే అద్భుతం. హీరమండి అనేది ప్రతి ఫ్రేమ్తో మంత్రముగ్ధులను చేసే దృశ్యమాన దృశ్యం, నటనలో యుక్తి మరియు నమ్మకం యొక్క సారాంశాన్ని వీక్షకులకు పరిచయం చేస్తుంది. సంజయ్ లీలా బన్సాలి యొక్క సిగ్నేచర్ స్టైల్ ఒక గొప్ప పనిగా ఒక కథనాన్ని సృష్టిస్తుంది. ఇది ఒకరిని ఆలోచించేలా చేస్తుంది. ఎంత గొప్పతనం చాలా ఎక్కువ. నేను 5లో 4 నక్షత్రాలు ఇస్తాను.